శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. 25 మే నుంచి 31 మే వరకు ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మనం మేషరాశి వారికి చూద్దాం. సరే, మేషరాశి వారికి గనక మనం పరిశీలించినట్లయితే ప్రధానంగా వీరి ఆలోచన ధోరణి అంతా కూడా కొంతవరకు వీరి గురించి, అలాగే వీరి ఆస్తుల గురించి, తర్వాత వీరి సంపాదన గురించి, దీంతో పాటు కొంతవరకు వైవాహిక జీవితము, అలాగే మీ జీవిత భాగస్వామి, వీటి మీద ఎక్కువగా మీరు ఫోకస్ అనేది చేయబోతున్నారు ఈ వారం అంతా కూడా. కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే ఎవరైనా పెళ్లి కాని యువతి యువకులు గనక ఉన్నా, లేకపోతే వివాహం గురించి ప్రయత్నం చేస్తున్న వారు ఎవరైనా ఉన్నా, వారికి కొంతవరకు ప్రయత్నం అనేది కనపడుతూ ఉంటుంది. అయితే ఇక్కడ ఇంకా అనేక రకాలుగా కొన్ని మార్పులు అనేవి జరుగుతూ ఉండాలి. బట్ ప్రధానంగా ప్రయత్నం చేయడానికి అనుకూలంగా ఈ వారం ఉంటుంది అని చెప్పుకోవచ్చు. అలాగే దీంతో పాటు ఏంటంటే ఇంకొక విషయం, ఆస్తిపాస్తుల గురించి, లేకపోతే కొంతవరకు మీ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ గురించి, వీటి మీద కూడా కొంతవరకు మీరు శ్రద్ధాశక్తుల్ని పెడుతూ ఉంటారు. అంటే ఒక్కొక్కసారి చూడండి, మనం ఏం చేస్తూ ఉంటాం, మన ఎర్నింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పొదుపు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. వాటిని ఎక్కడైనా సరే మనం పెట్టుబడులుగా పెడుతూ ఉంటాం, లేకపోతే కొంతవరకు సేవింగ్స్గా పెడుతూ ఉంటాం, లేకపోతే కొంతవరకు మనం ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్గా పెడుతూ ఉంటాం. అంటే నేను చెప్పడం ఏంటంటే షేర్ మార్కెట్లు ఇలాంటివి. కాబట్టి వీటిపైన కూడా పెట్టేందుకు కొంతవరకు మీరు ఉత్సాహం అనేది కూడా చూపిస్తూ ఉంటారు. అయితే ప్రధానంగా ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే ఆర్థికపరమైన విషయాలు, దీని మీదే మీ ఫోకస్ అంతా కూడా కనపడుతుంది. సో ఎటువైపు చూసినా కూడా, దేని గురించి ఆలోచన చేసినా కూడా అది మీరు ఆర్థికంగా నాకు ఏ విధంగా ఉండబోతోంది, నాకు లాభసాటిగా ఉంటుందా, లేకపోతే నాకు ఇబ్బందికరంగా ఉంటుందా, లేకపోతే నేను ఎంత సంపాదించినా నాకు ఎందుకు ఇంత ఖర్చు అవుతోంది, ఇలాంటి వాటి మీద మీరు ఎక్కువగా ఆలోచన చేసేందుకు అవకాశాలు ఉంటాయి. సరే, ఇంకా సంతానానికి చూసుకున్నామంటే ఈ వారం కొంతవరకు మీ సంతానం గురించి కూడా మీరు ఆలోచన చేసే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. అలాగే వారి యొక్క విద్య గురించి, ఉద్యోగ వ్యాపారాలు, లేకపోతే వారి ఆర్థిక స్థితిగతులు, దీంతో పాటుగా వారి యొక్క మంచి ఆరోగ్యము, వీటన్నిటి మీద కూడా మీరు కొంతవరకు ఫోకస్ చేస్తారు. అలాగే ఇది వీరికి అనుకూలంగా కూడా ఉంటుందన్నమాట. కాబట్టి మీ సంతానం గనక కొంతవరకు ఏదైనా సరే ఉద్యోగానికి ప్రయత్నం చేస్తున్నా, లేకపోతే కొత్తగా ఏదైనా స్కూల్స్కి, కాలేజెస్కి వాటికి వెళ్తున్నా, వాటన్నిటికీ కూడా బాగుంటుందనే మనం చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ఇందాకే నేను ఒక మాట అయితే చెప్పాను. ఏమన్నాను? ముఖ్యంగా వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి బాగుంటుందన్నాను. అలాగే నూతన భాగస్వామ్యం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి బాగుంటుంది. అయితే ఇక్కడ కొత్తగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నాము, లేకపోతే వ్యాపారం చేస్తున్నాము, లేకపోతే ఇలాంటివి ఏవైనా ఉంటాయి కదా. సో ఇలాంటివి వాటి గురించి మాత్రం పెద్దగా మీరు ఆలోచన అనేది చేసేందుకు అవకాశం అనేది కనిపించడం లేదు. సో ఉద్యోగ ప్రయత్నాలు, లేకపోతే ఉద్యోగం మారే ప్రయత్నాలు, లేకపోతే కొత్త వ్యాపారాలు, వీటి మీద పెద్దగా ఆలోచన అనేది చేసేందుకు అవకాశం అనేది కనిపించడం లేదు. సో ఏంటంటే కొంతవరకు ఉన్నదాన్ని ముందర జాగ్రత్తగా దాచుకోవాలి, లేదా దాన్ని ఇంకా కొద్దిగా పెంచాలి. అంటే మీ అమౌంట్ని, మీ ఆర్థిక స్థితిగతుల గురించి కొంచెం ఎక్కువగా ఆలోచన చేస్తారు. అలాగే దాని గురించి ఎక్కువగా ఆలోచన చేయటం వలన అది ఏ విధంగా, ఎటువంటి పనులు చేస్తే ఇంకా మీకు ఆర్థికంగా మెరుగుదల అవుతుంది అనే ఒక ఆలోచనతోటే మీరు ముందుకు వెళ్తారు అని కూడా చెప్పుకోవచ్చు. సరే, మరి ఇంకా ఈ రాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? ఈ రాశి వారికి ఆలోచన అంతా కూడా వీరి ఆర్థిక స్థితిగతుల గురించే ఉంది. ప్రధానంగా ఏంటి అంటే ఎప్పుడైనా సరే ఆర్థికంగా మెరుగవ్వాలన్నా, అలాగే ఇలాగ కొన్ని అంటే ఈ వారం ఉన్న గోచారాన్ని బట్టి చూసుకుంటే లక్ష్మీ నరసింహస్వామి వారి కరావలంబ స్తోత్రం చదవటం, అలాగే తప్పనిసరిగా స్వామివారి దర్శనం చేసుకోవడానికి ప్రయత్నించండి. దీంతో పాటు స్వామివారికి ప్రతిరోజు కూడా పానకము, వడపప్పు, ఇలాగ స్వామివారికి ఇష్టమైన నైవేద్యాలు చేసి పెడుతూ ఉండండి. దీనివల్ల చాలా మంచి ఫలితాలు కూడా కనపడతాయి. అలాగే డెసిషన్ మేకింగ్లో చాలా వరకు మీకు ఒక క్లారిటీ వస్తుంది. దీంతో పాటు కోర్టు విషయాలు ఏమైనా ఉన్నా, లేకపోతే ఇలాంటివి ఏమైనా ఉన్నా, ఇవి పెద్దగా ఈ వారం ముందుకు వెళ్ళేందుకు అవకాశం అనేది కనిపించటం లేదు. ఇంకా మనం వృషభ రాశి వారి ఫలితాలను చూద్దాం. వృషభ రాశి వారి ఫలితాలను కనుక పరిశీలించామనంటే, సరే, వృషభ రాశి వారు ఈ వారం అంతా కూడా కుటుంబ సభ్యులతోటి కొంతవరకు దూరంగా గడిపే అవకాశం కనపడుతోంది. కాబట్టి కొంతవరకు హాలిడేస్కి వెళ్తారు, లేకపోతే కొంతవరకు హాలిడేస్కి వెళ్తారనే చెప్పుకోవచ్చు. కుటుంబ సభ్యులతోటి అని అంటున్నాను. కాబట్టి ఏంటంటే కొంతవరకు విహారయాత్రలకు వెళ్ళటం, ఇలాంటివి ఎక్కువగా కనపడుతున్నాయి. అలాగే చాలా వరకు కూడా తీర్థయాత్రలు చేయటం, దైవ దర్శనం చేసుకోవటం, ఇలాంటి వాటి మీద కూడా మీరు ఆసక్తి అనేది చూపిస్తూ ఉంటారు. అలాగే వీటికి సంబంధించి మీరు వెళ్ళే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు.
ఇంకా మనం 27, 28 తారీఖులు కనుక చూసుకున్నామనంటే ఈ వారం అంతా కూడా మీకు ప్రయాణాలు అయితే కనపడుతున్నాయండి. ఎక్కడా కూడా రిలీఫ్ కనిపించడం లేదు, ఎక్కడా కూడా ప్రశాంతంగా మీరు ఇంట్లో కూర్చుంటారు అని చెప్పడానికి లేదు. అలాగే ఏంటి అనంటే ఖర్చు కూడా అదే విధంగా కనపడుతోంది. బట్ చాలా వరకు మీరు ప్రశాంతంగా ఉంటారు, ఎంజాయ్ చేస్తారని చెప్తాను. అలాగే కుటుంబ సభ్యులతోటే ఉంటారు అని కూడా చెప్తాను. దీంతోపాటు కొంతవరకు మీ స్నేహితులతోటి కూడా మీరు సమయం గడిపేందుకు అవకాశం ఉంటుంది అని కూడా చెప్పుకోవచ్చు. సంతానానికి సంబంధించి కూడా చాలా వరకు వారికి అన్ని విషయాలలోనూ కూడా కొంతవరకు అనుకూలమైన స్థితిగతులే కనపడుతున్నాయి. అలాగే ఉద్యోగ వ్యాపారస్తులు కూడా ప్రత్యేకంగా వారి ఉద్యోగం గురించి, వ్యాపారం గురించి శ్రద్ధ అనేది ఏమీ చూపించరు. కొంచెం లైట్గా తీసుకుంటారు. అలాగే కొంచెం సెలవులు లాంటివి తీసుకోవటం, ఇందాకే నేను చెప్పాను కదా, కుటుంబ సభ్యులతోటి విహారయాత్రలకి వాటికి వెళ్ళటం, ఇలాంటివి ఉండేందుకు అవకాశాలు అనేవి ఎక్కువగా కనపడుతున్నాయి. అందుకని ఏంటంటే కొంచెం మీరు వర్క్ని చాలా లైట్గా తీసుకుంటారు, సింపుల్గా తీసుకుంటారు. లేదా వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడం, లేకపోతే హైబ్రిడ్ తీసుకోవటం, లేకపోతే కొంతవరకు చూడండి 1-2 రోజులు సెలవులు తీసుకొని తర్వాత వర్క్కి వెళ్ళటం, ఇలాంటివి ఎక్కువగా మీకు కనపడుతూ ఉంటాయి. కాబట్టి ఈ వారం అంతా కూడా వృషభ రాశి వారికి పెద్దగా మనం మార్పులు చేర్పుల గురించి చెప్పుకోవడం లేదు. అలాగే చాలా వరకు ప్రతి విషయంలోనూ కూడా కొంత అనుకూలంగానే ఉండేటట్టుగానే వీరి వ్యవహారం అనేది కనపడుతుంది. ఆర్థికంగా కొంతవరకు వీరికి మెరుగయ్యే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. అందుకనే విహారయాత్రలకు వెళ్తారని కూడా నేను చెప్తున్నాను. సో కొంతవరకు ఏంటంటే ఆర్థికంగా కూడా మీరు కొంత ప్రశాంతంగా ఉంటారు. అనుకున్న విధంగా మీకు సమయానికి డబ్బు చేతికి వచ్చేందుకు కూడా అవకాశం ఉంటుంది. సో వృత్తి వ్యాపారాల రీత్యా కొంతవరకు అనుకూలంగా ఉంది. అలాగే మీకు ఆర్థిక స్థితిగతులలో కూడా అనుకూలంగా ఉంది. పెట్టుబడుల విషయంలో కూడా చాలా వరకు అనుకూలంగానే మీకు కనపడుతుంది. సో కొంతవరకు మీరు షేర్స్కి వాటికి సంబంధించి పెట్టుబడులు పెట్టే అవకాశం కనపడుతోంది. కాబట్టి ఏమవుతుందంటే ఇలాంటి వాటిల్లో కూడా మీకు కొంతవరకు అనుకూలత, అలాగే మీరు ఆశించిన విధంగా మీకు ఆర్థికంగా కూడా కొంత అభివృద్ధి అనేది కనపడుతూ ఉంటుంది. మరి ఈ రాశి వారు ఎటువంటి పరిహారాన్ని చేయాలి? ఆల్రెడీ తీర్థయాత్రలకు వెళ్తారనే చెప్పుకుంటున్నాం, అలాగే విహారయాత్రలకి వెళ్తారు అని కూడా చెప్పుకుంటున్నాం. కాబట్టి ఏంటి అని అంటే కొంచెం తీర్థయాత్రలకు వెళ్తున్న వారు ఎలానో దైవ దర్శనాలే చేసుకుంటారు. విహారయాత్రలకు వెళ్తున్న వారికి అక్కడ ఏమైనా గుళ్ళు గోపురాలు ఉన్నాయంటే వాటిని కూడా చూసి రావడానికి ప్రయత్నించండి. బట్ సాధారణంగా మేము ఎక్కడికి వెళ్ళడం లేదు, మేము ఏమీ చేయడం లేదు, ఏవో చిన్న చిన్న మార్పులు తప్ప అని అనుకునే వారు ఎవరైతే ఉంటారో వారు మాత్రం నిత్యం ఇంట్లో దీపారాధన చేస్తూ ఉండండి. అలాగే నిత్య దీపారాధనతో పాటు వీరు మాత్రం శ్రీ సూక్తం చదువుతూ ఉండండి. అయితే తప్పనిసరిగా సాయంత్రం పూట ధూపం వేసిన తర్వాత ధూపం వేస్తూ ఇంట్లో గంట కొడుతూ ఉండండి. అంటే ప్రతి రూమ్లోకి ధూపం తీసుకెళ్ళినప్పుడు గంట కూడా వాయిస్తూ ఉండాలి. ఇలా చేయటం వలన ఇంట్లో మంచి వైబ్రేషన్స్ అనేవి వస్తాయి. వైబ్రేషన్స్ ఎప్పుడైతే మనకి పాజిటివ్ వైబ్రేషన్స్ డెవలప్ అవుతూ ఉంటాయో ఆటోమేటిక్గా మనకి ప్రతి విషయంలోనూ కూడా పాజిటివ్ ఎనర్జీ అనేది బిల్డప్ అవుతూ ఉంటుంది. సో ఇంకా ఎక్కడైనా కొంచెం మీకు పాజిటివ్ ఎనర్జీ తక్కువగా ఉంది, లేకపోతే మీరు ఆశించినట్టుగా ఇంకా ఎక్కడ ఏవి ఫలితాలు లేవు, ఇలా గనక మీరు అనుకుంటూ ఉంటే ఆ విషయాలలో మీకు అనుకూలత అనేది వచ్చేందుకు అవకాశం ఉంటుంది. తర్వాత మిథున రాశి వారి ఫలితాలను చూద్దాం. ఇంకా మిథున రాశి వారి ఫలితాలను చూస్తే మిథున రాశి వారికి మాత్రం ఇక్కడ వీరికి కూడా వీరి యొక్క వృత్తి వ్యాపారాల రీత్యా ప్రయాణాలు లాంటివి అయితే కనపడుతున్నాయి. బట్ ప్రధానంగా మనం చెప్పుకునే విషయం ఏమిటి అని అంటే వీళ్ళు ఉద్యోగాల కోసం, మార్పుల కోసం ప్రయత్నం చేస్తుంటారు. చాలా మటుకు కూడా మీరు చూసుంటే మిథున రాశి వారు అందరికీ కూడా గురువు మారిన తర్వాత, రాహుకేతులు మారిన తర్వాత చాలా వరకు బాగుంటుంది అని చెప్పుకుంటూ వచ్చాం. ముఖ్యంగా సంతానము, అలాగే వారి యొక్క వివాహము, వైవాహిక జీవితము, అలాగే కొంతవరకు కొన్ని మంచి పనులు చేయడానికి కూడా వారికి అనుకూలంగా ఉంటుందని చెప్పుకుంటూ వస్తున్నాం. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఈ వారం ఏమిటి అని అంటే బేసిక్గా వీరు ఉద్యోగ ప్రయత్నాలు కనుక చేస్తూ ఉంటే ఆ విషయంలో వీరికి అనుకూలత అనేది కనపడుతూ ఉంటుంది. ఇంటర్వ్యూలకి వాటికి వెళ్ళడానికి, లేకపోతే ఉద్యోగంలోనే మార్పుల కోసం ఏదైనా ప్రయత్నం చేస్తున్నా, ప్రాజెక్టులు లాంటివి మారుతున్నా, ప్రాజెక్టులు మారాలి అని ప్రయత్నిస్తున్నా, టీములు లాంటివి మారాలనుకుంటున్నా, ఇలాంటి వాటిల్లో మీకు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. అయితే ఇందులో కొంతవరకు మీకు వృత్తి వ్యాపారాల రీత్యా ప్రయాణాలు లాంటివి కూడా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సరే, ఇప్పుడు ఇక్కడ ప్రధానంగా ఏంటి అంటే ఆర్థికంగా మాత్రం కొంత మెరుగ్గానే కనపడుతోంది. చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితులు కనిపించటం లేదు ఈ వారం. ముఖ్యంగా కోర్టు విషయాలు ఏవైనా ఉంటే గనక, లేకపోతే పాత రుణాలు తీర్చాలి అని ప్రయత్నం చేస్తే గనక ఆ విషయాలలో మీకు అనుకూలంగా ఉండబోతోంది. ముఖ్యంగా ఈ వారం నుంచి కొన్ని మంచి చేంజెస్ అనేవి మీకు కనపడుతూ ఉంటాయి.
ఈ మంచి చేంజెస్ ఏవైతే ఉంటాయో వీటిని నెమ్మదిగా మీరు ఒక్కొక్కటిగా తీసుకుంటూ ముందుకు వెళ్లేందుకు మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. కాబట్టి ఏమవుతుంటుందంటే ఎప్పుడైనా సరే మనకి సడన్గా కొన్ని చేంజెస్ వచ్చినప్పుడు వాటిని మనం యాక్సెప్ట్ చేసి వాటికి అనుగుణంగా వెళ్ళడానికి మనకి కొంత సమయం పడుతుంది. సో గుడ్ ఆర్ బ్యాడ్ ఇలాంటివి మనం డిసైడ్ చేసుకొని ముందుకు వెళ్ళడానికి టైం పడుతుంది. అందుకని ఏంటంటే ఇవాళ గురువు మారితే రేపు పొద్దున్నే ఫలితం వస్తుందనో, రాహుకేతువులు ఇవాళ రాత్రికి మారితే ఇవాళ అర్ధరాత్రే ఫలితం వస్తుందనో ఎదురు చూడకూడదు. కొంచెం సమయం పడుతుంది. రెండో విషయం ఏంటంటే అందరం ఒకే రోజు ఒకే తారీఖు ఒకే టైంలో పుట్టాం కాబట్టి రకరకాలుగా మీకు ఫలితాలు అనేవి కూడా కనపడుతూ ఉంటాయి. అందుకని మిథున రాశి వారు మాత్రం ఖచ్చితంగా ఈ విషయాన్ని గమనించాలి. ఇంకో విషయం ఏంటంటే ఇందాక నేను చెప్పినట్టుగా ఆర్థికపరమైన విషయాలలో చాలా వరకు బాగుందనే చెప్పుకున్నాం. అలాగే వృత్తి వ్యాపారాల రీత్యా మార్పులు ఉంటాయని చెప్పుకుంటున్నాం. సంతానానికి చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. అలాగే మీ సంతానం గనక విదేశాలకు వెళ్ళాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటే చదువు కోసం మాట్లాడుతున్నాను, వారికి కూడా అనుకూలంగా ఉంటుంది. దీంతో పాటు మీరు కనుక ఏదైనా సరే కొత్త వ్యాపారాలు లాంటివి మొదలు పెట్టాలి అనుకుంటే ఆ విషయంలో కూడా మీకు కొంత సానుకూలత అనేది కనపడుతూ ఉంటుంది. మీ భాగస్వామికి చాలా బాగుండబోతుంది. ఈ సంవత్సరం అంతా కూడా మీ యొక్క భాగస్వామికి అద్భుతంగా ఉండబోతుంది. కుటుంబ పరంగా కానీ వృత్తి వ్యాపారాల పరంగా కానీ వారికి మంచి అనుకూలత ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో వారికి చేంజెస్ వచ్చే అవకాశాలు, అలాగే వారు ఏదైనా వారి పేరు మీద ఏదైనా కొంచెం స్థిరాస్తులు అమర్చుకునేందుకు ప్రయత్నం చేయటం ఇలాంటివి కూడా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. కాబట్టి ఓవరాల్గా కొన్ని చేంజెస్ అయితే డెఫినెట్గా ఈ వారం నుంచి మిథున రాశి వారికి కనపడుతున్నాయి. అలాగే ఆశించిన విధంగా వాళ్ళకి మార్పులు కూడా ఉంటాయి. అలాగే నెమ్మదిగా వీరికి ఆ గ్రోత్ అనేది కూడా కనపడుతూ ఉంటుంది. సో వీటన్నిటితో పాటు ఇక్కడ బేసిక్గా ఇంకొకటి ఏంటి అని అంటే ఇంకా వివాహం గురించి ప్రయత్నం చేస్తున్న వారికి కూడా చాలా వరకు అనుకూలంగా ఉండబోతోంది. మరి మిథున రాశి వారు ఎటువంటి ఫలితాలను లేదా ఎటువంటి పరిహారాలను పాటించాలి? మిథున రాశి వారికి ఇందాకే చెప్పుకున్నాం చేంజెస్ అనేవి వస్తున్నాయి. సో చేంజెస్ ఎప్పుడైనా వస్తున్నప్పుడు అది బెనిఫిషియల్గా మారడానికి శివారాధన చేస్తూ ఉండాలి. సో శివారాధన చేస్తూ ఉండటం అంటే లింగాష్టకం కానీ బిల్వాష్టకం కానీ రుద్రకవచం కానీ శివ పంచరత్న స్తోత్రం కానీ ఇలా ఏదైనా సరే ప్రతిరోజు శివుడికి సంబంధించిన ఒక స్తోత్రం చదవటం. ఒకటే చదవండి. బిల్వాష్టకం మొదలు పెడితే ఈ వారం అంతా బిల్వాష్టకమే చదవండి. లింగాష్టకం చదివితే ఈ వారం అంతా లింగాష్టకం చదవండి. దీంతో పాటు ఖచ్చితంగా ఈ ఏడాది పొడుగునా ఆవుకి ఆహారం పెట్టేందుకు ప్రయత్నించండి. ముఖ్యంగా ఆవుకి మీరు బనానాస్ అంటే అరటిపళ్ళు, అలాగే పచ్చగడ్డి, పెసలు ఇలాంటివి పెడుతూ ఉంటే తప్పనిసరిగా మీకు అద్భుతమైన మార్పులు అనేవి కనపడతాయి. ఇంకా మనం కర్కాటక రాశి వారి ఫలితాలను చూద్దాం. కర్కాటక రాశి వారి ఫలితాలను కనుక మనం పరిశీలిస్తే కర్కాటక రాశి వారికి ఆర్థికపరమైన విషయాల గురించి అయితే ఈ వారం ఏమీ ఇబ్బంది కనిపించటం లేదు. అలాగే ఉద్యోగ వ్యాపారాలకి సంబంధించి కూడా పెద్దగా మార్పుల గురించి మీరేమీ ప్రయత్నించరు. అయితే మీరు కనుక ఉద్యోగస్తులు ముఖ్యంగా మీరు కనుక ఇంక్రిమెంట్స్ కోసం ప్రయత్నం చేస్తున్నా లేకపోతే ప్రమోషన్స్ కోసం ప్రయత్నం చేస్తున్నా ఆ విషయాలలో మాత్రం మీకు అనుకూలత అనేది కనపడుతూ ఉంటుంది. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. శత్రువులు ఎక్కువగా ఉండబోతున్నారు. ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. అలాగే ఆరోగ్యంతో పాటుగా కొంతవరకు వైద్య సంబంధంగా ఖర్చులు ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీ సంతానంతో ఎక్కువగా సమయం గడిపేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. అలాగే మీ సంతానం కూడా మీ దగ్గరకు వచ్చి మీతో పాటు సమయం గడపడానికి కొంతవరకు వారు కూడా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. సంతానానికి చాలా వరకు ఈ వారం అంతా కూడా అనుకూలంగా ఉంది. అలాగే దీంతో పాటు ఇక్కడ ముఖ్యంగా మీ జీవిత భాగస్వామి కనుక మీరు వారితో పాటు ఏదైనా వ్యాపారం చేయాలనుకుంటున్నా లేకపోతే మీరే కొత్తగా భాగస్వామ్యంలోకి ఏదైనా వెళ్ళాలనుకుంటున్నా ఆ విషయంలో మీకు చాలా బాగా అనుకూలంగా ఉండబోతోంది. కాబట్టి ఏంటంటే భాగస్వామ్యంలోకి వెళ్ళాలి అని ప్రయత్నం చేస్తున్న వారికి అనుకూలత అని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఉద్యోగస్తులకి మనం ఇందాక చెప్పుకున్న విధంగా ఒక రకంగా ఉంటే వ్యాపారస్తులకి మాత్రం వ్యాపారపరంగా అభివృద్ధితో పాటు కొత్త భాగస్వామ్యానికి అనుకూలత. కాబట్టి ఈ విషయం మీద మీరు కొంత ఫోకస్ చేయొచ్చు వ్యాపారస్తులు. అలాగే కొంతవరకు ఏంటంటే వ్యాపారపరంగా కూడా కొంత చిన్న చిన్న చేంజెస్ లాంటివి తీసుకురావడానికి మీరు కొంత ప్రయత్నం అనేది కూడా చేస్తూ ఉంటారు. మరి ఈ రాశివారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? ఈ రాశివారు మాత్రం ఏంటంటే కొంతవరకు
భాగస్వామ్యంలో ఉన్నారు. అలాగే వృత్తి వ్యాపారాల రీత్యా వీరికి చాలా బాగుండబోతుంది. కాబట్టి ఏంటంటే ఇంకా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండటం కోసం వీళ్ళు గణేశుని పంచరత్న స్తోత్రం చదవటం, స్వామివారి దర్శనం చేసుకోవటం, స్వామివారికి వీళ్ళు చక్కగా బిల్వదళాలు, అలాగే వీళ్ళు మన గరిక ఉంటుంది కదా, గరికతోటి స్వామివారిని పూజించటం, ఇలా చేస్తూ ఉంటే ఆర్థికంగా అనుకూలతతో పాటు ఏ పనులైతే ఇంకా ఆగకుండా మిగిలిపోయి ఉన్నాయో ఆ పనులన్నీ కూడా పూర్తవుతాయి. ఇక పెట్టుబడుల విషయంలో కూడా కొంతవరకు వీరికి అనుకూలత ఉంది. ముఖ్యంగా వీరు కొంతవరకు చెప్పాలంటే మ్యూచువల్ ఫండ్స్, ఫైనాన్స్ వీటి మీద ఎక్కువగా శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తూ ఉంటారు. పెద్దగా షేర్ మార్కెట్ వైపు కానీ, ట్రేడింగ్ కానీ, లేదా వేరే ఇతర ఫైనాన్స్ కానీ వీటికి సంబంధించి పెద్దగా వీరు ఎక్కడా కూడా పెట్టుబడులు పెట్టడానికి అంత ఇంట్రెస్ట్ అనేది చూపించరు. ఇంకా మనం సింహరాశి వారి ఫలితాలను చూద్దాం. సింహరాశి వారి ఫలితాలను చూస్తే సింహరాశి వారు మాత్రం ఉద్యోగ వ్యాపారాల పరంగా వారు ఆశించిన ఫలితాలు రావటానికి వీరికి ఇంకా సమయం పడుతుంది. ముఖ్యంగా ఉద్యోగస్తులకండి, ఉద్యోగస్తులకి ప్రమోషన్స్ రావాలన్నా, లేకపోతే వీరికి ఇంక్రిమెంట్స్ రావాలన్నా, ఫైనాన్షియల్గా వీరికి ఇంకా గ్రోత్ రావాలన్నా వీరికి ఇంకా తప్పకుండా సమయం అనేది పడుతుంది. అయితే మీరు ఉద్యోగం చేయట్లేదా అంటే అలా కాదు, ఉద్యోగం చేస్తున్నా ఆర్థికంగా మీరు ఆశించినంతగా మార్పులు, ఎదుగుదల అనేది కనిపించదు అని చెప్పే ప్రయత్నం. కాబట్టి ఈ విషయంలో పెద్దగా మార్పు కనిపించటం లేదు. కానీ మీరు చాలా మంచి పనులు చేయబోతున్నారు. దాన ధర్మాలు అనుకుందాం, తీర్థయాత్రలు అనుకుందాం, దైవ దర్శనం అనుకుందాం, అలాగే చాలా వరకు కూడా నలుగురికి సహాయం చేయటం అనుకుందాం, ఇలాంటి వాటి మీద ఎక్కువగా దృష్టి పెట్టబోతున్నారు. ఎప్పుడు కూడా ఒక మాట చెప్తారు కదా, ఎప్పుడు మనమే కాదు, మన కోసమే కాదు, ఇతరుల కోసం కూడా మనం చేయాలి అని. ఆ కాన్సెప్ట్ ఈ వారం అంతా కూడా సింహరాశి వారిలో కనపడుతూ ఉంటుంది. ఆర్థికంగా కూడా మీకు కొంతవరకు అనుకూలత అనేది ఉంటుంది. ముఖ్యంగా కొన్ని పనులు ఏవైతే మీరు చెయ్యకూడదు అని అనుకుంటారో అవి మీకు కొంత ప్రయోజనకరంగా ఉన్నాయి అనే భావన కలిగితే తప్పకుండా మీరు ఆ పని చేస్తారు. ఆ పని మీకు ఇష్టం లేకపోయినా మీరు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి పనులు అంటే ఏంటంటే ఈ పని మనకెందుకు, ఈ పని మనం చేయక్కర్లేదు, ఈ పని మనకొద్దు, ఇది మనకి అంతగా నచ్చదు అనే ఆలోచన మీలో ఉంటుంది. కానీ మీరు తప్పనిసరిగా ఆ పని మాత్రం చేసి తీరుతారనమాట. సో ఇలాంటివి కొంచెం ఎక్కువగా మీకు ఎదురవుతూ ఉంటాయి. అయితే ఆర్థికంగా మాత్రం కొంత పురోగతి అనేది కనపడుతుంది. అలాగే కొంచెం ఆరోగ్యం గురించి మాత్రం జాగ్రత్త తప్పనిసరిగా తీసుకోవాలి. అలాగే మీ జీవిత భాగస్వామికి కూడా కొంతవరకు వీరు కూడా కొంత విశ్రాంతిగా ఉంటారు. అలాగే ముఖ్యంగా మీ ఫ్యామిలీ వాళ్ళందరూ అంటే మీ కుటుంబ సభ్యులతోటి కొంతవరకు మంచిగా సమయం గడపటం, అలాగే మీ సంతానం కూడా చాలా వరకు ప్రశాంతంగా ఉంటారనమాట. ఎక్కడా కూడా వాళ్ళు ఏమి ఎక్కువ స్ట్రెస్ తీసుకోరు, అనుకుంటున్న విధంగా వాళ్ళకి పనులు పూర్తి కావటం, ఇలాంటివి ఎక్కువగా మీకు కనపడుతుంటాయి. సో ఒక వారం అంతా కూడా కొంత పీస్ఫుల్గా ఉండబోతోంది. హ్యాపీగా ట్రావెలింగ్ అనేది కనపడుతోంది. దీంతో పాటు పిల్లలు బాగున్నారు, హస్బెండ్ కానీ వైఫ్ కానీ అంటే మీ జీవిత భాగస్వామి వారు బాగున్నారు. ఉద్యోగస్తులకి ఉద్యోగపరంగా పెద్దగా మార్పు కనిపించడం లేదు. కానీ వ్యాపారస్తులకి మాత్రం వ్యాపారపరంగా కొన్ని మార్పులు కనపడుతూ ఉంటాయి. ఆర్థికంగా వీరికి కొంత ప్రయోజనకరంగా ఉండబోతోంది. అయితే ఇందాక నేను చెప్పినట్టుగానే ఏ పనులైతే చేయకూడదు అనుకుంటారో, ఏ పనులు చేస్తే నా మనసుకి నచ్చదు అనుకుంటారో అలాంటి పనులు చేయాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. మీరు చేస్తారు కూడా. అవి మీకు ఆర్థికంగా ప్రయోజనకరంగా కూడా ఉండబోతున్నాయి. ఇంకోటి కోర్టు విషయాలు కానీ, లేకపోతే ఎక్కడైనా లిటిగేషన్ల వర్కులు కానీ, భూ సంబంధమైన వ్యవహారాలు కానీ, భూ సంబంధమైన వ్యవహారాలు అయితే ముందుకు వెళ్తాయి. బట్ లిటిగేషన్స్, కోర్టు కేసులు ఇలాంటివి మాత్రం మీకు అంత ప్రయోజనకరంగా ఉండవు. ఆరోగ్యం గురించి మాత్రం కొంచెం మీరు దృష్టి పెట్టాల్సిందే. ఇంకా ఈ రాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? బేసిక్గా ఇక్కడ మీరు చూసుకున్నారంటే ఈ వారం అంతా కూడా వీళ్ళు కూడా కొంత పీస్ఫుల్గా ఉన్నారు. ఉట్టిగా ఉద్యోగస్తులు మాత్రమే కొంత ఇబ్బంది పడుతున్నారు. అది కూడా ఇబ్బంది అని చెప్పను, వాళ్ళు ఆశించినంతగా గ్రోత్ ఉండటం లేదు అని చెప్తాను. బట్ దీనికోసం అయితే మీరు తప్పనిసరిగా ఇంకా కొంత వెయిట్ అయితే చేయాల్సిందే. కాబట్టి నేను అనేది ఏంటి అంటే ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు కొంచెం నెమ్మదిగా ఉండటం, తొందరపడి ఉద్యోగం మానేస్తాను లేకపోతే వ్యాపారం మానేస్తాను అనకుండా ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించటం. ఇంకో మూడో విషయం ఏమిటి అంటే బొబ్బర్లు దానం ఇవ్వటం. అలాగే బొబ్బర్లు దానం ఇవ్వటంతో పాటు మీరు విష్ణు సహస్రనామాలు చదవటం. బొబ్బర్లు దానం ఇవ్వండి, బొబ్బర్లతో పాటు తెల్లటి వస్త్రాలు దానం ఇవ్వండి, అలాగే విష్ణు సహస్రనామాలు చదవండి. చాలా మంచి ఫలితం కనపడుతుంది.
ఇంకా మనం కన్యా రాశి వారి ఫలితాలను చూద్దాం. కన్యా రాశి వారి ఫలితాలను కనుక పరిశీలిస్తే కన్యా రాశి వారి దగ్గరకు వచ్చేటప్పటికల్లా వీరు మాత్రం ఆర్థిక పరమైన విషయాల గురించి అలాగే ఖర్చుల గురించి కొంత ఆలోచన అయితే చేయాల్సిన పరిస్థితులు కనపడుతున్నాయి. అయితే వృత్తి వ్యాపారాల రీత్యా ఈ వారం అంతా కూడా వీరు కొంచెం ప్రశాంతంగానే ఉంటారు. చాలా చాలా పని చేసేస్తారు, చాలా వర్క్ చేసేస్తారు అని చెప్పడానికి ఏమీ కనిపించట్లేదు. కొంచెం ప్రశాంతంగా ఉంటారు, నెమ్మదిగా ఉంటారు, నెమ్మదిగా పనులు పూర్తి చేసుకుంటారు. ఆర్థికంగా ఈ వారం అంతా కూడా మీకు అనుకూలంగానే ఉంది. మీ ఖర్చులకి తగినట్టుగా మీకు ఆర్థికంగా పురోగతి కూడా కనపడుతూ ఉంటుంది. సంతానానికి చాలా వరకు అనుకూలంగా ఉంది. అలాగే మీ జీవిత భాగస్వామికి కూడా అనుకూలంగా ఉంది. వీటన్నిటితో పాటు ముఖ్యంగా మీరు కనుక భాగస్వామ్యంలో వ్యాపార రీత్యా కనుక ఉంటే ఆ విషయంలో కూడా మీకు చక్కటి అనుకూలత అనేది కనపడుతూ ఉంటుంది. కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే కొంచెం ప్రశాంతంగా ఉండబోతున్నారు. చాలా స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ తీసుకుంటారని అయితే చెప్పుకోవడానికి కనిపించట్లేదు. అలాగే ఉన్న పనిని ఉన్న వ్యాపారాన్ని నెమ్మదిగా పూర్తి చేసుకుంటూ చక్కగా ముందుకు వెళ్తారు. అయితే కొంతవరకు మీరు మీ కుటుంబ సభ్యులతోటి ఎక్కువగా సమయం గడపడానికి ఇష్టపడుతూ ఉంటారు. వారితో సమయం కూడా గడుపుతారు. విహారయాత్రలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకని ఏంటంటే ఇవన్నీ కూడా కొంతవరకు మనం చాలా పాజిటివ్గానే మాట్లాడుకుంటున్నాం. అలాగే కోర్టు కేసులు కానీ ఇలాంటివి కానీ పెద్దగా ముందుకు వెళ్ళే అవకాశాలు కనిపించడం లేదు. దీంతో పాటు మీ ఆరోగ్యం గురించి కొంత జాగ్రత్త తీసుకోవాలి. ఆర్థికంగా కొంతవరకు చిన్న చిన్న ఇబ్బందులు తలెత్తుతున్నా వాటిని మీరు ఆ సమయానికి ఏదో ఒక రకంగా మీరు బయటపడేందుకు కూడా మీకు అవకాశం అనేది కనపడుతూ ఉంటుంది. ఇంకా మరి కన్యా రాశి వారు ఎటువంటి ఫలితాలను లేదా వీరు ఎటువంటి పరిహారం చేస్తే వీరికి మంచి ఫలితాలు వస్తాయో చూద్దాం. కన్యా రాశి వారి దగ్గరకు వచ్చేటప్పటికల్లా ముఖ్యంగా మీరు గమనించారంటే కొంచెం ప్రశాంతంగా ఉన్నారని చెప్పుకుంటున్నాం. సాధారణంగా ఏంటంటే కన్యా రాశి వారికి ఎప్పుడు మనసులో ఏదో ఒక ఆలోచన కలుగుతూ ఉంటుందన్నమాట. ఎప్పుడు నిరంతరం అది అలా ఉంటుంది. అందుకని వీళ్ళని చాలా వరకు ఇంట్రోవర్ట్స్గా కూడా అనుకుంటూ ఉంటారు. కానీ ఈ వారం వీళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ళు చాలా వరకు వాళ్ళ పనుల గురించి పక్కన పెట్టేసి కుటుంబ సభ్యులతోటి గడపాలి, లేకపోతే ఇంకా ఫ్రీగా ఉండాలి, కొంచెం హ్యాపీగా ఉండాలి అనే ఒక యాటిట్యూడ్ని వీళ్ళు ఎక్కువగా మనకి చూపిస్తూ ఉంటారు. కాబట్టి ఏంటంటే ఈ రాశి వారు ఈ వారం అంతా చక్కగా వీళ్ళ ఇష్టదైవారాధన చేసుకుంటూ ఉండటం, నెమ్మదిగా ఉండటం, అలాగే దీంతో పాటు కొంతవరకు ఏదైనా సరే ఒక మంచి దానం చేసేందుకు ప్రయత్నం చేయటం. మీ చేతిలో ఏది ఉన్నా అది, అంటే నా ఉద్దేశం ఏంటి, అన్నదానం చేయొచ్చు, వస్త్రదానం చేయొచ్చు, చెప్పులు దానం చేయొచ్చు, గొడుగు దానం చేయొచ్చు. మీ వల్ల మీరు ఏది చేయగలుగుతారో అది మీరు చేసేందుకు ప్రయత్నించండి. ఇంకా మనం తులారాశి వారి ఫలితాలను చూద్దాం. తులారాశి వారి ఫలితాలను కనుక మనం చూస్తే తులారాశి వారు మాత్రం వీరు ఎక్కువ శాతం వీరి ఆలోచన అంతా కూడా వీరి గురించే వీరు ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు. అలాగే దీంతో పాటు ఆర్థిక పరమైన విషయాల గురించి కూడా కొంతవరకు ఆలోచన చేసే అవకాశాలు కనపడుతూ ఉంటాయి. ముఖ్యంగా ఈ రాశి వారిలో కొంతవరకు ఈ నెల అంతా కూడా ఆర్థిక పరమైన విషయాల మీద ఎక్కువగా ఆసక్తి కనపరిచేందుకు అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే పాత రుణాలు తీర్చాలని ప్రయత్నం చేయటం, అలాగే కొత్త రుణాలు తీసుకోవటం, నూతన స్నేహితుల్ని చేసుకోవటం, ఆ నూతన స్నేహితుల సలహాలు సూచనలు తీసుకోవటం, అలాగే దాంతోపాటు వారేమైనా సహాయం చేస్తారేమో అనే ఒక ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవటం, అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలకి ఎక్కువగా శ్రమ అధికంగా ఉండటం, వీరు చేస్తున్న పనిని ఎవరు గుర్తించలేకపోవటం, లేకపోతే గుర్తించినా ప్రశంసించకపోవటం, అలాగే కొంతవరకు ఈ రాశికి చెందిన వారికి వారి యొక్క జీవిత భాగస్వామికి సంబంధించి ఏమైనా చిన్న చితక అనారోగ్య సమస్యలు ఉండటం, హాస్పిటల్స్కి వెళ్ళటం, అలాగే కొంతవరకు దీర్ఘకాలికంగా కూడా కొంత ఇబ్బంది పడే అవకాశాలు ఉండటం, ఇలాంటివి ఎక్కువగా మీకు కనపడుతూ ఉంటాయి అన్నమాట. అన్నీ కూడా ఖర్చుతో కూడినవే. అలాగే అన్నీ కూడా ఎంత సంపాదించినా ఆ ఖర్చు అనేది దాటేందుకు మీరు ఎంత ప్రయత్నం చేస్తున్నా అది మీకు అంత సత్ఫలితాలను ఇవ్వదన్నమాట. ఏదో ఒక రకంగా ఎక్కడో అక్కడ అడ్జస్ట్మెంట్ అనేది మీరు చేసుకుంటూ వస్తారు. ఇంకా రెండో విషయం ఏమిటి అని అంటే ముఖ్యంగా ఉద్యోగస్తులకి పెద్దగా మార్పు అనేది కనిపించట్లేదు. కానీ వ్యాపారస్తులకి మాత్రం వ్యాపార పరంగా పెద్దగా అభివృద్ధి అనేది కూడా కనిపించటం లేదు. కాబట్టి ఏంటంటే వ్యాపారస్తులు మాత్రం కొంచెం చిన్న చిన్నగా ఇబ్బందికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ముఖ్యంగా భాగస్వామ్యంలో ఉన్న వారికి కూడా కొంతవరకు ఇబ్బందులు తలెత్తే అవకాశాలు అనేవి కనపడుతున్నాయి. ఇందాకే చెప్పుకున్నట్టుగా మీ జీవిత భాగస్వామికి వారి యొక్క ఉద్యోగము, వ్యాపారము, వారి ఆర్థిక స్థితిగతులు, ముఖ్యంగా వారి ఆరోగ్యం గురించి
తప్పనిసరిగా మీరు జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ఇంకా సంతానానికి సంబంధించి అయితే కొంతవరకు వారికైతే అనుకూలంగా ఉంది. పెట్టుబడుల విషయంలో మాత్రం మీరు ఎక్కువగా పెట్టుబడులు లాంటి వాటి జోలికి ఈ వారం అయితే వెళ్ళే అవకాశం కనిపించటం లేదు. బట్ మీరు గనక పెట్టుబడులు లాంటివి పెడుతుంటే అందులో మీకు మాత్రం కొంత నిరాశ ఎదురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మరి ఇంకా ఈ తులారాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? ఈ తులారాశి వారికి గనక మనం పరిశీలించినట్లయితే వీరు ముఖ్యంగా హనుమత్ అంటే మనకి మామూలుగా ఆంజనేయ స్వామి వారిని మనం ఆరాధన చేస్తూ ఉంటాం గనక ఆంజనేయ స్వామి వారి దండకం చదవటము, అలాగే స్వామివారి దర్శనం చేసుకోవటము, స్వామివారికి సింధూరంతో అలంకరణ చేయించటము, ఇది మీరు మంగళవారాల రోజున గనక చేయిస్తే తప్పనిసరిగా మంచి మార్పులు అనేవి మీకు కనపడతాయి. ఇంకా మనం వృశ్చిక రాశి వారి ఫలితాలను చూద్దాం. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారు కూడా కొంతవరకు ఇబ్బందులు అనేవి ఎదురవుతూ ఉంటారు. ఆశించిన విధంగా వీళ్ళకి ఈ వారం అంతా కూడా పెద్దగా మార్పులు అనేవి ఏవి కూడా కనిపించడం లేదు. ఆర్థిక స్థితిగతులలో కూడా పెద్దగా మార్పులు లేవు. అలాగే సంతానానికి సంబంధించి కూడా పెద్దగా మార్పులు లేవు. భాగస్వామ్యంలో ఉన్న వారికి కూడా పెద్దగా మార్పులు లేవు. ఉద్యోగస్తులకి కూడా మార్పులు అంటూ ఏవి కూడా కనిపించట్లేదు. కాబట్టి వృశ్చిక రాశి వారు కొంత కంపోజ్డ్గా ఉంటారు, కొంతవరకు స్టేబుల్గా ఉంటారు. అలాగే పెద్దగా మార్పులు చేర్పుల కోసం కూడా వీరేమీ పెద్దగా ప్రయత్నించరు. అయితే వీళ్ళు కనుక కొత్తగా ఏదైనా సరే ఉద్యోగ వ్యాపారాల గురించి ఆలోచన చేయాలి, లేదా మేమేమైనా ఇల్లు మారాలి, లేకపోతే మా ఇంటికి సంబంధించి మేమేమైనా పనులు చేయాలి, ఇలాంటి ఆలోచనలు కనుక ఏమైనా చేస్తే వాటికి సంబంధించి కొంతవరకు అనుకూలంగా ఉంటుంది. అయితే ఎక్కువ శాతం వీళ్ళు ఏంటంటే పితృకార్యాలు చేయటం వైపు, అలాగే కొంతవరకు ఏవైనా సరే మనకి పాత రుణాలు ఉన్నాయి, లేకపోతే ఏవైనా సరే కొంతవరకు పెద్దలకి సంబంధించిన కార్యక్రమాలు ఉన్నాయి అంటే వాటిపైన ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు అనమాట. కాబట్టి ఏంటంటే కొంతవరకు మీ ఆలోచన ధోరణంతా కూడా ఇలాంటి వాటిపైనే ఉంటూ ఉంటుంది. అలాగే కొంతవరకు మీరు కూడా తీర్థయాత్రలు, దాన ధర్మాలు ఇలాంటివి చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో ఓవరాల్గా ఈ రాశి వారికి ఈ వారం పెద్దగా మార్పులు ఏవి కూడా కనిపించట్లేదు. ఉన్నదాన్ని ఉన్నట్టుగా స్టేబుల్గా మంచిగా ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నం అనేది మాత్రం చేస్తూ ఉంటారు. ఇంకా ఈ రాశి వారు కూడా ఇష్టదేవతారాధన చేస్తూ ఉండటం, అలాగే కొంతవరకు దాన ధర్మాలు చేస్తారు, తీర్థయాత్రలకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి కనుక ముఖ్యంగా ఇందాక నేను చెప్పినట్టుగా పితృ సంబంధమైన కార్యక్రమాలు చేసేందుకు ఎక్కువగా ఉత్సాహం చూపిస్తారు. కాబట్టి ఏమైనా సరే పితృదోషాలు ఉన్నా, లేకపోతే ఇలాంటివి ఏమైనా ఉన్నా వాటికి సంబంధించి మీరు ఏమైనా సరే దోష నివారణ కనుక ఈ వారం చేసుకుంటే మీకు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ఇంకా మనం ధనురాశి వారి ఫలితాలను చూద్దాం. ధనురాశి వారి గురించి నెగటివ్గా చెప్పడానికి ఏమీ లేదు, కానీ వీళ్ళ ఆలోచన ధోరణి మాత్రం చాలా డిఫరెంట్గా కనపడుతూ ఉంటుందండి. ముఖ్యంగా వీళ్ళు చెప్పేది ఒకటి, వీళ్ళు చెప్తున్న విషయాన్ని గమనించాలి, గుర్తించాలి, వీళ్ళని ప్రశంసించాలి, అలాగే వీళ్ళ గురించి చాలా గొప్పగా చెప్పుకోవాలి అన్న ధోరణి వీళ్ళలో ఎక్కువగా ఈ వారం అంతా కూడా కనపడుతుంది. అఫ్కోర్స్ మీరు చేస్తున్న ప్రతి పనికి మీకు గుర్తింపు లభిస్తుంది, మిమ్మల్ని గౌరవిస్తారు, అలాగే మిమ్మల్ని మెచ్చుకుంటారు, అలాగే మీకు ఆర్థికంగా కూడా చాలా బాగుందని చెప్పుకుంటున్నాం. ప్రతి వారము చెప్పుకుంటున్నాం, ఈ వారం కూడా చెప్పుకుంటున్నాం. ఆర్థికంగా ఎక్కడా మీకు ఇబ్బంది కనిపించట్లేదు. అఫ్కోర్స్ ఇప్పుడు ఏదైనా మీరు కొత్త ఇల్లు లేకపోతే నూతన వస్తు వాహనాలు, లేకపోతే స్త్రీలైతే ఆభరణాలు ఇలాంటివి ఏవైనా తీసుకున్నారు అని అంటే ఎంతో కొంత ఎక్కడో అక్కడ ఆభరణాలు అనే విషయాన్ని పక్కన పెడితే, బట్ రిలేటివ్గా కనుక మనం చూసుకుంటే ఎక్కడో అక్కడ మీరు కొంత లోన్ లాంటిది మాత్రం తీసుకోవటం అనేది ఈ గోచారాన్ని బట్టి అయితే మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఏంటంటే సరే అది తీసుకున్నా కూడా మీరు ఒక వస్తువు కానీ లేకపోతే ఒక ఇల్లు కానీ ఏర్పరచుకున్నారు, కానీ దాని గురించి మాట్లాడతాము, దాని గురించే చెప్తాము అనే ఒక ఆరాటం మీలో ఎక్కువగా కనపడుతూ ఉంటుంది అనమాట. అలాగే దీంతో పాటు మీ జీవిత భాగస్వామికి సంబంధించి కూడా చాలా వరకు అనుకూలంగా ఉంది. దీంతో పాటు ముఖ్యంగా కొన్ని విషయాల గురించి మీరు గోప్యంగా ఉండటం మంచిది, వాటి గురించి ఎక్కువగా మాట్లాడకపోవటం అనేది మంచిది. అలాగే చాలా విషయాలకి సంబంధించి కూడా మీరు మాట్లాడే ధోరణి వలన, లేకపోతే మీరు చెప్పే విధానం వలన మీ గురించి నలుగురు కొంతవరకు ఇబ్బందికరంగా మాట్లాడే అవకాశాలు కూడా మీకు కనపడుతూ ఉంటాయి. అలాగే కొన్ని చోట్ల మీరు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితులు కూడా మీకు ఎదురవుతూ ఉంటాయి. అందుకని కొంచెం ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. మిగతా అన్ని విషయాలు మీకు బాగున్నాయి, సంతానానికి బాగుంది, అలాగే కుటుంబ పరంగా బాగుంది, మీ యొక్క జీవిత భాగస్వామి పరంగా బాగుంది, అలాగే మీకు ఉద్యోగ వ్యాపారాల రీత్యా బాగుంది. దీంతో పాటు అనుకున్న విధంగా పనులు సానుకూలంగా పూర్తవుతున్నాయి. మీరు ఏ పని అయితే అనుకుంటున్నారో, ఏ పని అయితే చెయ్యాలనుకుంటున్నారో, ఏ పని అయితే కావాలనుకుంటున్నారో ఆ పని చక్కగా మీకు పూర్తవుతూ ఉంటుంది. అయితే ఇక్కడ ఒక్క విషయం ఏంటి అని అంటే కొన్ని పరిచయాలు అనేవి అవుతూ ఉంటాయి. ఆ పరిచయాల విషయంలో మాత్రమే మీరు కొంత జాగ్రత్తగా ఉండాలి. దీని వలన ఏం జరుగుతుంటుంది అంటే కొంత
ఈ పరిచయాల వలన మీరు కొంత ఇబ్బందికి గురయ్యే అవకాశాలు కనపడుతుంటాయి. కోర్టు విషయాలు అనుకుంటే అవన్నీ కూడా కొంత పాజిటివ్గానే ఉన్నాయి. పాత రుణాలు తీర్చి కొత్త రుణాలు తీసుకుంటారు. అలాగే చాలా వరకు కూడా హెల్త్ పరంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్తారు. అయితే కొంచెం హెల్త్కి సంబంధించి మాత్రం ముందరి నుంచి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నవారైతే వారు జాగ్రత్తలు తీసుకుంటారు. బట్ కొంచెం ముందరి నుంచి హెల్త్ ప్రాబ్లమ్స్ లేని వారు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రం కొంత హెల్త్ పరమైన ఇబ్బందులు ఎదురయ్యేందుకు అవకాశం అనేది కనపడుతోంది. కాబట్టి ధనురాశి వారు మాత్రం దత్తస్తవం చదువుతూ ఉండండి, దత్తాత్రేయుడి ఆరాధన చేయండి. దీనివలన చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. మనసు ప్రశాంతంగా ఉంటుంది. మనం ఎలా ఉండాలి, ఏం చేయాలి అనే ఆలోచన ధోరణిని దత్తుడు కలిగిస్తూ ఉంటాడు. మన మనసుని కూడా కంట్రోల్ చేస్తూ ఉంటాడు. కాబట్టి అది చాలా అవసరం అండి. ఎట్లా ఉన్నా సరే, ఏ విధంగా ఉన్నా సరే, ఎంత మంచిగా ఉన్నా సరే, ఒక్కొక్కసారి మనుషులం కదా, కొంచెం మనం అవుట్ ఆఫ్ ట్రాక్ వెళ్ళిపోతూ ఉంటాం. సో అవుట్ ఆఫ్ ట్రాక్ వెళ్ళినప్పుడు ఏంటంటే ఒక భగవంతుడి ఆరాధన చేయటము, నియమ నిష్టలతో ఉండటము, అలాగే కొంచెం భగవత్ చింతన చేయటం వలన తప్పనిసరిగా మనం మళ్ళీ బ్యాక్ టు మన నార్మల్ ఫామ్లోకి వచ్చేస్తాం అన్నమాట. ఇంకా మనం మకర రాశి వారి ఫలితాలను చూద్దాం. మకర రాశి వారి ఫలితాలను కనుక మనం పరిశీలిస్తే ఇంటికి సంబంధించి అలాగే గృహోపకరణాలకి సంబంధించి వీటి మీద మీరు ఎక్కువగా ఫోకస్ అనేది చేస్తూ ఉంటారు. అలాగే దీంతో పాటు కుటుంబ సభ్యులతోటి కొంతవరకు మీకు ఇబ్బందులు కలిగే అవకాశాలు కూడా కనపడుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించి వారి యొక్క ఉన్నతి గురించి మీరు వారికి ఏదైనా సహాయం చేద్దాం అనుకుంటే అది ఆ సహాయం వారికి అందకపోవటం వలన ఎక్కువగా ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు కనపడుతూ ఉంటాయి. ఉద్యోగస్తులకి మాత్రం చాలా వరకు బాగుందనే చెప్పుకుంటున్నాం. ఆర్థికంగా కూడా వారికి కొంతవరకు అనుకూలంగా ఉంది. అలాగే దీంతో పాటు మీ జీవిత భాగస్వామికి కూడా ఉద్యోగ వ్యాపారాల రీతి అద్భుతంగా ఉండబోతోంది. మీ జీవిత భాగస్వామి కనుక వ్యాపారం చేస్తుంటే వారికి కూడా అనుకూలంగా ఉంది. మనం చాలాసార్లు చెప్పుకోవడం జరిగింది. ఇక్కడ ఏంటి అని అంటే ఎప్పుడైనా సరే గురువు కొంచెం మకర రాశి వారికి ఈయన ముఖ్యంగా షష్టంలోకి వస్తారు. షష్టంలోకి వచ్చినప్పుడు ఉద్యోగానికి సంబంధించి చాలా అనుకూలతను ఇస్తాడు, కానీ వేరే విషయాలలో మాత్రం కొంచెం ఇబ్బందిని మాత్రం కలిగిస్తూ ఉంటాడు. అవి ఏంటి అని అంటే ఆర్థిక పరమైన విషయాలు, అనారోగ్యము, అలాగే వీటి గురించి కొంతవరకు కోర్టు కేసులు ఇలాంటివి కొంత ఉంటాయన్నమాట. బట్ బేసిక్గా ఏంటి అని అంటే గురువు అక్కడికి రావటం వలన శత్రువులని మీరు కొంతవరకు సాఫ్ట్గా అంటే మంచిగా మాట్లాడుతూ శత్రువులు అనే వాళ్ళని లేకుండా కూడా మీరు చేసుకుంటూ ఉంటారు. ఎవరితోటి శత్రుత్వం ఉండదన్నమాట. అందుకని ఇది చాలా మంచి క్వాలిటీగా చెప్పుకోవచ్చు. అలాగే దీంతో పాటు ఏంటి అని అంటే ఉద్యోగ వ్యాపారాల రీత్యా కూడా కొన్ని మార్పులు చేర్పులు అనేవి మీకు కనపడుతూ ఉంటాయి. అవి మీకు కొంతవరకు ఆనందకరంగా కూడా ఉంటాయి. అలాగే మీరు కనుక ఈ వారాల్లో ఇంటర్వ్యూలకి వాటికి వెళ్ళాలనుకుంటే ఆ విషయంలో కూడా బాగుంటుంది. అయితే బేసిక్గా ఈ రాశి వారు మాత్రం కొంచెం వీళ్ళ ఖర్చుల్ని అదుపులో ఉంచుకునేందుకు మాత్రం ప్రయత్నం చేయాల్సిందే. అలాగే ఖర్చులు ఎక్కువగా అవ్వబోతూ ఉంటాయి. అలాగే కుటుంబ సభ్యుల కోసం ఎక్కువగా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితులు కూడా మీకు కనపడుతూ ఉంటాయి. కాబట్టి ఈ వారం ఇక్కడి నుంచి ఇలాగే మీకు కొంతవరకు ఖర్చుల గురించి ప్రతి వారము లేకపోతే ప్రతి నెల ప్రస్తావించడం అనేది మాత్రం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇప్పటి నుంచే మీరు కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి. అలాగే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్, మ్యూచువల్ ఫండ్స్ వీటిపైన కొంతవరకు మీరు ఖర్చులు అయితే పెడుతూ ఉంటారు. అయితే ఓకే, ఇది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం అనే దాని మీద ఆధారపడి ఉంటుంది, కానీ ఇది చాలా పెద్దగా మీకు లాభసాటిగా ఉంటుందని మాత్రం చెప్పుకోవట్లేదు. మరి ఇంకా ఈ మకర రాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? ఈ మకర రాశి వారు మాత్రం మహాలక్ష్మి అష్టోత్తరం చదవటం, అలాగే అమ్మవారి దర్శనం, అమ్మవారికి ఎర్రటి పువ్వులతోటి పూజించటం, ఇలా చేయటం వలన వీళ్ళకి ఇంకా మంచి ఫలితాలు అనేవి కనపడుతూ ఉంటాయి. ఇంకా మనం కుంభరాశి వారి ఫలితాలను చూద్దాం. కుంభరాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే కుంభరాశి వారికి మాత్రం ఇక్కడ వీరి యొక్క జీవిత భాగస్వామికి సంబంధించి వారి ఉద్యోగ వ్యాపారాలు ఇక్కడ ముఖ్యంగా ఈ వారం అంతా కూడా మీరు పరిశీలించినట్లయితే మీ జీవిత భాగస్వామి అలాగే పార్ట్నర్షిప్స్లో ఉన్న వారికి అద్భుతంగా ఉండబోతోందండి. కాబట్టి ముఖ్యంగా మీ జీవిత భాగస్వామికి ఉద్యోగ వ్యాపారాల రీతి అద్భుతంగా ఉంది. అలాగే వారికి ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వారు కనుక వ్యాపారం చేస్తుంటే భాగస్వామ్యంలో ఉంటే అందులో కూడా వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. వ్యాపారస్తులకితో పాటు మీ జీవిత భాగస్వామితో పాటు భాగస్వామ్యంలో ఉన్న వారికి కూడా అనుకూలమైన స్థితిగతులే కనపడుతున్నాయి. ఇంకా ముఖ్యంగా ఇక్కడ మనం చెప్పుకునే విషయం ఏంటంటే సంతానానికి సంబంధించి కూడా చాలా వరకు అనుకూలంగా ఉంది. అలాగే ఆరోగ్యం గురించి మాత్రం కొంత జాగ్రత్త తీసుకోవాలి. రుణాలకు సంబంధించి కొంచెం ఇబ్బందులు ఉంటాయి. కోర్టు విషయాలు మాత్రం కొంచెం ముందుకు వెళ్లేందుకు అవకాశం ఉంటుంది. అలాగే వీటితో పాటు కొన్ని పనులు ఏవైతే మీరు చాలా ఫాస్ట్గా పూర్తవుతాయి అనుకుంటారో ఆ పనులు మాత్రం కొంచెం డిలే అయ్యేందుకు అవకాశాలు ఉంటాయి. ఇంకా మీరు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగస్తులకి కూడా ఉద్యోగపరంగా చాలా వరకు అనుకూలంగా ఉంది. భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. అలాగే మీరు గనక ఇల్లు
కొనుక్కోవాలనుకుంటున్నా, లేకపోతే ఇంటికి సంబంధించి ఏమైనా పనులు చేయాలనుకుంటున్నా ఆ విషయంలో కూడా మీకు ఈ వారం అంతా కూడా అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఈ వారం చాలా వరకు బాగుందని చెప్పుకుంటున్నాం, చాలా అనుకూలంగా ఉందని చెప్పుకుంటున్నాం, అనేక విషయాల్లో మంచి పాజిటివ్ చేంజెస్ వస్తున్నాయని కూడా చెప్పుకుంటున్నాం. మరి ఇంకా ఈ రాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? శివాలయానికి వెళ్ళటం, స్వామివారి దర్శనం చేసుకోవటం, అలాగే దీంతో పాటు స్వామివారికి సంబంధించిన రుద్ర కవచం చదవటం. రుద్ర కవచం చదువుతూ ఉండాలి. రుద్ర కవచం చదవటం వలన ఏమవుతూ ఉంటుందంటే మన చుట్టూరా ఒక ఆరా బిల్డప్ అవుతుంది, ఒక ఎనర్జీ బిల్డప్ అవుతుంది. దీని వలన ఎటువంటి దృష్టి దోషాలు ఉన్నా అవి మనల్ని ఇబ్బంది పెట్టవన్నమాట. కాబట్టి ఇది మీరు చదువుతూ ఉండండి. కొంచెం మీది హైలైట్ అవ్వబోతున్నారు. హైలైట్ అవ్వటం వల్ల ఏమవుతుందంటే కొంచెం నలుగురి దృష్టి మీ పైన ఉండబోతుంది. ఇంకా చివరిగా మనం మీనరాశి వారి ఫలితాలను చూద్దాం. సరే, మీనరాశి వారి ఫలితాలను కనుక మనం పరిశీలించినట్లయితే మీనరాశి వారు మాత్రం తప్పనిసరిగా వీరు చాలా విషయాల్లో మార్పుల కోసం ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ మార్పులు వీరికి కనిపించాలి అని అంటే 27వ తారీఖు రావాల్సిందే. సో 25 నుంచి 26వ తారీఖు వరకు ఎలా ఉంటుందంటే చాలా నార్మల్గా ఉండబోతుంది. పెద్ద చేంజెస్ ఏవి కూడా కనిపించట్లేదు. ఏ పనులు అయితే మీరు ఇంకా ఫాస్ట్గా పూర్తి కావాలనుకుంటున్నారో, ఏమైనా ట్రాన్సాక్షన్స్ పూర్తి కావాలి, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్, అలాగే బిజినెస్ పరంగా ఏవైనా సరే మీరు కొన్ని మంచి మార్పులు కోరుకుంటున్నా, లేకపోతే బిజినెస్ పరంగా ఏమైనా ట్రాన్సాక్షన్స్ కంప్లీట్ కావాలనుకుంటున్నా, ఇలాంటివన్నీ కూడా మీకు 27వ తారీఖు నుంచే మొదలవుతాయి. కాబట్టి 27వ తారీఖు నుంచి ఆర్థికంగా అనుకూలత, ఇందాక నేను చెప్పినట్టు వృత్తి వ్యాపారాల రీత్యా అనుకూలత, కుటుంబ పరంగా అనుకూలత, సంతానానికి అనుకూలత, అలాగే ఆర్థిక పరమైన విషయాలలో కూడా ఎక్కడైతే స్తబ్దత వచ్చిందో, ఎక్కడైతే అసలు ఎక్కడ మూమెంట్ రాలేదో మీకు అక్కడ మూమెంట్స్ అనేవి వస్తూ ఉంటాయన్నమాట. కాబట్టి ఇక్కడ మెయిన్గా ప్రధానంగా చెప్పే విషయం ఏంటంటే 27వ తారీఖు నుంచి మీనరాశి వారికి బాగుందని చెప్పుకుంటున్నాం. అలాగే వృత్తి వ్యాపారాల రీత్యా కూడా చాలా అనుకూలంగా ఉంది. కోర్టు విషయాలు ఏవైనా ఉన్నా, పోలీసులతోటి ఏవైనా ఇబ్బందులు ఉన్నా, లిటిగేషన్లకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నా, అలాంటి వాటిని కూడా ఈ వారం మీరు అడ్రస్ చేయాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. కాబట్టి ఈ విషయంలో కొంచెం ఉంటుంది. అయితే కేతువు ఎప్పుడైనా సరే షష్టాల్లో ఉన్నప్పుడు అనేక ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఆయన తీర్చడానికి హెల్ప్ చేస్తూ ఉంటాడనమాట. కాబట్టి కొంచెం లిటిగేషన్లు, కోర్టు కేసులు, పోలీసులు ఇలాంటివి ఉన్నా, వీటికి సంబంధమైన ఇబ్బందులు ఏవైనా ఉన్నా వాటిని నెమ్మదిగా మీరు ఆ సమస్యల నుంచి కూడా బయటికి వచ్చేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు అని చెప్పుకోవచ్చు. ఇది మీకు అసలు ఇప్పుడే కదా మొదలైంది, ఇంకొక 1.5 year ఉంటుంది. కాబట్టి 1.5 yearలో మోస్ట్ ఆఫ్ యువర్ ఇష్యూస్, మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయనే చెప్పుకోవచ్చు. కాబట్టి ఇంకా ఈ రాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? ఈ రాశి వారు మాత్రం ఏంటంటే మీ ఇంటి పక్కనున్న ఆలయాలు ఏమైనా ఉంటే ఆలయాలకు వెళ్ళి ప్రతిరోజు దండం పెట్టుకురండి. ఏ ఆలయం అయినా పర్వాలేదండి. అమ్మవారిది ఉన్నా పర్వాలా, స్వామివారిది ఉన్నా పర్వాలా, వినాయకుడు ఉన్నా పర్వాలా, ఆంజనేయ స్వామి ఉన్నా పర్వాలా, ఎవరైనా పర్వాలేదు, వెళ్ళి ప్రతిరోజు దండం పెట్టుకురావటం. సాయిబాబా ఉన్నా పర్వాలేదు, మనకి ఆలయం కావాలంతే. ప్రశాంతంగా రోజు వెళ్ళాలి, మంచిగా 3 ప్రదక్షిణలు చేయాలి, చక్కగా దండం పెట్టుకోవాలి, మంచిగా 2-3 స్తోత్రాలు చదువుకోవాలి. ఆ తర్వాత మీరు బయటకు వచ్చేయాలి. అయితే ఇలాగ వారం రోజులు చేసిన తర్వాత మాత్రం మీ పాత చెప్పులు ఏవైతే ఉన్నాయో అవి మీరు గుడి బయట వదిలేసి రండి, అంతే. అదొక్కటే మీరు చేయాల్సింది. దీంతో పాటు మీరేం చేస్తారంటే ఎవరికైనా కొత్త చెప్పులు కూడా కొని దానం ఇవ్వండి. పాత చెప్పులు వదిలేయాలి, కొత్త చెప్పులు కొనివ్వాలి. అలాగే వీటితో పాటు రోజు మీరు చదువుకునే స్తోత్రం ఏమిటి అనంటే కాలభైరవాష్టకం చదవటం. కాలభైరవాష్టకం చదవలేకపోతున్నాము, మాకు రావటం లేదు అంటారా? అప్పుడు రోజు 108 సార్లు శివ పంచాక్షరిని ఉచ్చరిస్తూ ఉండండి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అంటూ 108 సార్లు చేస్తూ ఉండండి. మంచి మార్పులు కనపడతాయి. తప్పనిసరిగా ఆర్థికపరమైన విషయాలలో 100% మార్పు అనేది మీకు కనపడుతుంది. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. శుభం.